హాయ్ ఫ్రెండ్స్, ఇండియన్ ఎకానమీలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. సప్తర్షి పేరుతో ఆర్థిక మంత్రి చెప్పిన 7 ప్రధాన అంశాలు. మన 2023-24లో సప్తర్షి పేరుతో ఆర్థిక మంత్రి చెప్పిన 7 ప్రధాన అంశాలు. అమృత కాలంలో 7 అంశాలు. ఫ్రీడమ్ వచ్చి మనకు 75 సంవత్సరాల నుండి 100 సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం. దీన్నే అమృత కాలం అంటారు. 1947-2047. సప్తర్షి పేరుతో ఆర్థిక మంత్రి చెప్పిన 7 ప్రధాన అంశాలు ఏంటి అంటే 1 సమ్మిళిత వృద్ధి, 2 మౌలిక సదుపాయాలు, 3 పెట్టుబడులు, 4 సామర్థ్యాలను వెలికితీయడం, 5 హరిత వృద్ధి, 6 యువశక్తి ప్రోత్సాహం, 7 ఆర్థిక రంగాన్ని బలోపేతం చేయడం, చిట్ట చివరి వ్యక్తికి కూడా లబ్ధి చేకూరడం. ఇవన్నీ 2023-24లో మన ఆర్థిక మంత్రి చెప్పిన 7 ప్రధాన అంశాలు. దీన్నే సప్తర్షి అంటారు. దీంట్లో నుంచి కంపల్సరీ బిట్ వస్తుందండి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.